హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్యతో ఇలా అంటూ ఉంటుంది ఆనంద, అమ్మ శరణ్య, నువ్వు కూడా దర్శన్తో పాటు సిద్దిపేటకి వెళ్ళమ్మా, కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కదా, అక్కడికి వెళ్తావా అని అడగటంతో శరణ్య అంటుంది సత్తిపండు అని వెళ్తున్నారు కదా అని అనటంతో అప్పుడు సత్తిపండు నేను ఇక్కడున్నాను అని అంటూ ఉంటే ఏమైంది అంటే నేను లేవలేని చెప్పలేని పరిస్థితిలో ఉన్నానమ్మా, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు సత్తిపండు. సమీర లోపల కూర్చుని ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇదేంటి వాడిని కట్ చేస్తే ఒంటరిగా వెళ్తాడు అనుకుంటే ఇప్పుడు దీన్ని సెట్ చేస్తున్నది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శరణ్య అలా చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఆనంద అంటుంది వాడు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడమ్మా, నువ్వు వెళ్ళు అని అంటే అప్పుడే శరణ్య ఆలోచిస్తూ ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఆనంద, ఏం పర్వాలేదమ్మా, మీ అమ్మా నాన్న వాళ్ళతో నేను మాట్లాడతానులే అని అంటే సరే ఆంటీ వెళ్తాను అని అంటుంది. సరే అత్తయ్య వెళ్తాను అంటుంది. పెద్దత్తయ్యకి కాల్కి ఆయిల్ మసాజ్ చేస్తున్నాను, అది చెప్పేసి వస్తాను అని అంటే సరే వెళ్ళు అని చెప్తుంది ఆనంద. శరణ్య లోపలికి వచ్చి లీలావతితో ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య నన్ను అత్తయ్య గారు బయటికి వెళ్ళమని చెప్పారు, నేను వెళ్ళాలా అని అడిగితే నువ్వు వెళ్ళమ్మా, నేను తనతో చేపించుకుంటాను స్మితతో అంటే సరే అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. శరణ్య బయటికి వచ్చి చెప్పాను అత్తయ్య అని అంటే సరే వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటే సరే అని చెప్పేసి దర్శన్ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. శరణ్య కూడా కారులో ఎక్కి కూర్చుంటుంది. ఇక ఇద్దరు వెళ్తూ ఉంటే సత్తిపండు బాయ్, హ్యాపీ జర్నీ, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద అక్కడ నిలబడి వాళ్ళు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కారులో అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు దర్శన్ మాత్రం సీరియస్గా ఉంటాడు. శరణ్య అలాగే దర్శన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. దర్శన్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న అంటే వెనకాల డిక్కీలో ఉన్న సమీర సీరియస్గా చూస్తూ వాడిని కట్ చేస్తానని చెప్పింది ప్రీతి అక్క, కానీ ఇది ఎంటర్ అయిపోయింది, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో సీరియస్గా ఆలోచిస్తూ ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగానే ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ సమీర అలాగే కూర్చుని వెనక నుంచి వాళ్ళిద్దరిని గమనిస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడు సమీర అలా చూస్తూ ఉంటే శరణ్య ఏమో అలాగే చూస్తూ సిగ్గుపడుతూ దర్శన్ వైపే చూస్తూ ఉంటుంది. దర్శన్ తన వైపు చూసి మళ్ళీ చూడనట్టుగా అసలు పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటాడు. అంతలో ఇలా అంటూ ఉంటుంది, మీరు ఏమీ మాట్లాడరా అని అడుగుతుంది. అలా అడిగితే అప్పుడు దర్శన్ ఏమీ చెప్పడు. ఇదేంటి అడిగినా సరే మాట్లాడట్లేదు, ఓ నాకు తెలిసి వాళ్ళ అమ్మగారిలాగా అనుకుంటా, సాంప్రదాయం కట్టుబాట్లు పద్ధతులు అని పెంచింది కదా, అందుకే అలా ఉన్నాడేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్తారా అని అంటే దర్శన్ ఏంటది అని అంటే మీరు ఫారెన్లో చదువుకున్నారంట కదా అంటే అవును అని చెప్తాడు దర్శన్. ఇంకా మీరు అక్కడ ఎవరైనా ప్రేమించారా అని అడుగుతుంది. అలా అడిగితే ఇంకా దర్శన్ ఏమీ చెప్పడు. అప్పుడు సమీర ఇలా అనుకుంటూ ఉంటుంది, చెప్పరా చెప్పు, చెప్పావు అంటే తను ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని మన దారి నుంచి అడ్డు తొలగిపోతుంది, నువ్వు చెప్పు అని అనుకుంటూ మనసులో అలా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండటం చూసి శరణ్య ఇలా అంటుంది, అంటే మీరు మౌనంగా ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటి, ఇప్పుడు మీరు నిజంగా ఎవరినో ఇష్టపడ్డారనే కదా, మీరు ఎవరినో ప్రేమించారు కదా అని అంటే ఇంకా అప్పుడే దర్శన్కి ఇంకా ఏం చెప్పాలో తెలియక మౌనంగానే ఉంటాడు. మౌనం అంగీకారం అని అంటారు, నిజంగా మీరు ప్రేమించినట్టున్నారు, అందుకే సమాధానం చెప్పట్లేదు, అసలు ఏమైంది అని అంటూ శరణ్య అడిగితే దర్శన్ అలా చూస్తూ ఇలా అంటాడు, ప్రేమించాను అని అనేసరికి సమీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా శరణ్య టెన్షన్ పడుతూ ఏంటి ప్రేమించారా అని అడిగితే అవును ప్రేమించాను అంటే ఎవరిని అని అంటూ శరణ్య అడిగితే అది మా అమ్మని అని అంటూ చెప్తాడు. ఆ మాట వినేసరికి ఇక ఒక్కసారిగా శరణ్య రిలీఫ్ అయిపోతుంది. అమ్మో అమ్మయ్య మీ అమ్మనా అని అంటే అవును అని చెప్తే అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటే ఎందుకు అని అంటూ దర్శన్ అంటాడు, ఎందుకంటే మీరు ప్రేమించాను అనేసరికి నా ప్రాణం ఊకుంటుందా, అమ్మో ఎంత భయపడ్డానో, మీరు ఎవరినో ప్రేమించారా అనేసి, కానీ మీరు మీ అమ్మగారిని ప్రేమించానన్నారు చూసావా, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అయితే మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అంటే ఎలా చెప్తున్నావు అని అంటూ దర్శన్
దర్శన్ అంటే తల్లిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా భార్యని ప్రేమిస్తారంట. అంటే అప్పుడు దర్శన్ అంటాడు, నేను మా అమ్మ నాన్నని చాలా ప్రేమిస్తాను, బయట ఎవరిని నేను ప్రేమించలేదని చెప్తాడు. అప్పుడు శరణ్య సిగ్గుపడుతూ, నేను చాలా అదృష్టవంతురాల్ని, అమ్మను ప్రేమించేవాడు భార్యని చాలా బాగా ప్రేమిస్తాడని నాకు తెలుసు అని నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక దర్శన్ ఆలోచిస్తూ సైలెంట్గా ఉంటాడు. వెనకాల ఉన్న సమీర ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటిది, నన్ను ప్రేమించానని చెప్పకుండా ఇలా చేశారేంటి, నన్ను ప్రేమించానని చెప్తే కనీసం తనైనా మాకు మధ్యలో నుంచి వెళ్ళిపోయేది కదా అని సమీర సీరియస్గా చూస్తూ ఉంటుంది, ఏం చేయాలి అనేసి. ఇక అప్పుడే దర్శన్ అలా వెళ్తూ ఉంటాడు. అంతలో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి ఇంకా బ్రేక్ వేస్తే శరణ్య కింద అంటే ఇలా ముందుకి పడబోతుంది. అప్పుడే దర్శన్ ఇలా చెయ్యడ్డు పెడతాడు, తలకి దెబ్బ తగలకుండా. అప్పుడే శరణ్య దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. దర్శన్ ఓకే కదా అని అంటే ఓకే అని అంటుంది. థ్యాంక్స్ చెప్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకో అని అంటూ దర్శన్ అంటాడు. ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉంటుంది శరణ్య. ఇక అప్పుడే తనకి సరిగ్గా పెట్టుకోవడం రావట్లేదని చెప్పేసి దర్శన్ సీట్ బెల్ట్ తీసుకొని తన ముందు నుంచి తనకి సీట్ బెల్ట్ పెట్టేస్తాడు. తను అలా పెట్టేసరికి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సమీర వెనక నుంచి చూసి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య ఆ సీట్ బెల్ట్ తను పెట్టేసరికి ఆనందంతో అలాగే చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు. ఇక అలా మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే శరణ్య, మీరు అస్సలు మాట్లాడరు అనుకుంటా అని అంటే, ఎందుకు మాట్లాడుతున్నాను కదా అంటే, చాలా తక్కువ, అది నేను ఏదైనా క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చెప్తున్నారు తప్ప ఇంకా ఏమీ మాట్లాడట్లేదు అని అంటే, ఇంకా ఆలోచిస్తూ వెంటనే ఇలా సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు శరణ్య ఇలా అంటూ ఉంటుంది, మీరు మీ అమ్మగారు పెంచిన పద్ధతి వల్లే ఇలా ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు అని అంటే, ఇక అప్పుడే ఒక చోట కాఫీ షాప్ వస్తుంది, అక్కడ ఆపుతాడు. ఏంటండి, నేను తప్పుగా మాట్లాడానా అంటే, లేదు, ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది, ఒకసారి తాగేసి వెళ్దామా అని అంటూ దర్శన్ అంటే, సరే అని అంటూ మీ ఇష్టం అని అంటుంది. ఇక ఇద్దరు కారులో నుంచి దిగి అలా వెళ్తూ ఉన్నప్పుడే కార్ డిక్కీ ఓపెన్ చేస్తూ ఉంటుంది సమీర, బయటకి దిగుదామనేసి. ఇక లాక్ చేస్తూ ఉంటాడు దర్శన్, కానీ అది లాక్ అవ్వదు, అక్కడే ఆగిపోయి, ఇదేంటి లాక్ అవ్వట్లేదు, నీవు డోర్ సరిగ్గా వేసావా అంటే, నేను సరిగ్గానే వేశానండి, ఒకసారి మీరే చెక్ చేసుకోండి అంటే, ఇంకా అప్పుడు డోర్ క్లోజ్ చేస్తుంది కాబట్టి ఇంకా లాక్ పడిపోతుంది. ఇంకా అప్పుడే సమీర కిందకి దిగి ఉంటుంది. దర్శన్ శరణ్య ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక సమీర అది చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది, నీకు నా మీద ఎంతో ప్రేమ ఉంది అనుకున్నాను దర్శన్, నువ్వు కనీసం మన ప్రేమ గురించి కూడా తను అడిగినా నువ్వు చెప్పట్లేదు అని సీరియస్గా అనుకుంటుంది. మధ్యలో ఆపి మంచి పనే చేశారు, నేను చివరి దాకా అక్కడి దాకా ఇలాగే డిక్కీలో రావాలంటే చాలా కష్టమయ్యేది నాకు అని సమీర అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ శరణ్య ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత సమీర ఫోన్ చేస్తుంది ప్రీతికి. ఇక వాళ్ళిద్దరూ ఇలా కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు అని సమీర ప్రీతికి ఫోన్ చేసి ఇక్కడ జరిగేవన్నీ చెప్తూ ఉంటుంది. వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటుంది. ఇక నేను చెప్పినట్టు చెయ్యు, అక్కడ మన వాళ్ళు ఉన్నారు, కాఫీ షాప్లోకి వెళ్ళారు అంటున్నావు కదా, నేను చెప్పినట్టు చెయ్యి అంటే సరేనంటుంది సమీర. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు వెళ్ళిపోయి అక్కడ చైర్లలో కూర్చుంటారు. ఇక అప్పుడే ఇలా శరణ్య దర్శన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక తను సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, సరే నీకేం కావాలో చెప్పు అంటే, మీ ఇష్టం అంటే నేనే మంచినీళ్ళు తెమ్మంటాను ఓకేనా అంటే, అప్పుడు శరణ్య ఆలోచిస్తూ, మా అక్క అడుగుతుంది ఇంటికి వెళ్ళాక మీ కాబోయే భర్త ఏం చేశారేంటి, ఏమి ఇప్పించారంటే మంచినీళ్ళు అని చెప్పనా అని అంటూ శరణ్య అంటుంది. ఇక అప్పుడే దర్శన్ సరే కాఫీ ఆర్డర్ చేస్తాను అంటే, సరే మీ ఇష్టం అని అంటుంది. ఇక అలా శరణ్య అంటుంది, అలా ఇద్దరం సపరేట్ కంటే ఒకే కప్ షేర్ చేసుకుందామా అని శరణ్య అంటుంది. అలా ఎందుకు, అక్కర్లేదు, రెండు తీసుకుందాం అని దర్శన్ 2 కాఫీ ఆర్డర్ చేస్తాడు. ఇక శరణ్య అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. దర్శన్ చూసి ఏంటి అని అంటే, ఏమీ లేదు అని అంటూ చెప్తూ ఉంటే, అమ్మో ఇప్పుడు కాఫీ చేసుకోమంటేనే చేసుకోవట్లేదు, మరి రేపు పెళ్ళయ్యేదాకా కనీసం నన్ను టచ్ కూడా చేయడేమో అని శరణ్య అనుకుంటుంది. ఇక దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. కాఫీ తీసుకొచ్చిన ఆ బేరర్ ఒకసారిగా కాఫీ శరణ్య పైన ఒలకపోస్తాడు. ఇక అప్పుడే శరణ్య పైకి లేచి ఇలా దులుపుకుంటూ ఉంటుంది. అయ్యో సారీ మేడం, చూసుకోలేదు మేడం అంటే, నువ్వు చూసుకోలేదు కదా, కావాలని నేను చేయలేదు కదా, పోనీలే నేను వాష్ చేసుకొచ్చుకుంటాను అని శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దర్శన్ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు.
అక్కడ కాఫీ చల్లిన అతను సమీరకి ఇలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే సమీర నవ్వుతూ చూస్తూ ఉంటుంది. శరణ్య అలా వెళ్తూ ఉంటే ఒక అమ్మాయికి ఫిట్స్ వచ్చి పడిపోయినట్టుగా శరణ్య ముందే పడుతుంది. శరణ్య అమ్మాయిని పట్టుకుంటుంది. ఇక తాళాలు ఇవ్వండి, ఎవరి దగ్గరైనా కీస్ ఉంటే ఇవ్వండి అని కీస్ తీసుకొని తన చేతిలో పెడుతుంది. అలా చేతిలో పెట్టిన తర్వాత ఇంకా అప్పుడే అక్కడ ఆ అమ్మాయికి కొంచెం మంచిగా అయ్యాక మేడం మీరు తనని ఆ గదిలోకి తీసుకెళ్ళండి అని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు. సరే అని చెప్పేసి తను గదిలోకి తీసుకెళ్ళి ఇంకా చేతిని బాగా నొక్కి పడతారు కదా, అలా రుద్దుతూ ఉంటుంది శరణ్య. ఇక అప్పుడే సమీర ఇలా సైగ చేస్తుంది. అతను వెళ్ళిపోయి వెనక నుంచి మెల్లిగా డోర్ పెట్టేస్తాడు. డోర్ పెట్టేసరికి ఇంకా శరణ్య చూసుకోదు. ఇక అప్పుడే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అంతలో దర్శన్ అనుకుంటాడు ఏంటి ఇంకా రాలేదు అని అనుకుని ఒక అమ్మాయి వస్తే చెప్తాడు, ఇందాక వెళ్ళింది కదా వాష్ చేసుకోవడానికి, తను పిలవరా అంటే సరే అని వెళ్ళి చూసొచ్చి సార్ ఆమె ఎక్కడ లేదు అని చెప్పగానే లేకపోవటం ఏంటి అని ఫోన్ చేస్తాడు దర్శన్. ఫోన్ అక్కడే ఉంటుంది, ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది కదా అని అనుకుంటూ దర్శన్ పైకి వెళ్ళిపోతాడు. మొత్తం అంతా చూస్తాడు, శరణ్య కనిపించట్లేదేంటి అని దర్శన్ మళ్ళీ బయటికి వస్తాడు. బయటికి వచ్చినప్పుడు సమీర్ అని వేరే వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సమీర్ అని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అంటే తనని నోరు చేతులు ఇలా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సమీర దర్శన్ దర్శన్ అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా దర్శన్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇక దర్శన్ అలా చూస్తూ ఉంటే సమీర కావాలని తను కిడ్నాప్ చేయించుకుంటుందా అంటే అలా అరిచి రెడీ హ్యాండెడ్గా దర్శన్ పట్టుకుని తను ఓదార్చినట్టుగా ప్లాన్ చేస్తుందా, లేదంటే ఒకవేళ ఆనందనే సమీరని కిడ్నాప్ చేపిస్తుందా, దర్శన్కి సమీర వెళ్ళి కాపాడతాడా దర్శన్ సమీరని, లేదంటే ఆనందని కిడ్నాప్ చేపిస్తుందా, వీళ్ళ ప్లాన్ ప్రకారంగానే దొరికిపోవాలని కావాలని చేస్తుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.